హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాను తెరిస్తే చాలు ఒక కొత్త రకమైన ట్రెండ్ కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ఇంటర్నెట్ భక్తి అని పిలుస్తున్నారు. ఉదాహరణకు సోషల్ మీడియాలో కనిపించే ఈ తరహా వీడియోలు చూడండి. కొంతమంది వ్యక్తులు తమ ఇంట్లోని కృష్ణుడి విగ్రహాలతో నిజమైన పిల్లలతో ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక వీడియోలో ఒక మహిళ ఇలా చెప్తోంది, ఈ రోజు రాత్రి నేను కన్నయ్యకు బట్టలు మార్చి నిద్రపుచ్చుతుంటే కన్నయ్య అస్సలు నిద్రపోలేదు. చాలా రాత్రి అయింది, పడుకోమని చెప్పినా వినలేదు. అప్పుడు నేను కన్నయ్యను కూర్చోబెట్టి అడిగాను, ఎందుకు పడుకోవట్లేదు అని. అప్పుడు కన్నయ్య నాతో, నాకు చాలా వేడిగా ఉంది, ఏదైనా చల్లగా తినిపించు అని చెప్పాడట. వెంటనే నా చేతులతో కన్నయ్యకు లస్సీ తాగిస్తే అప్పుడు శాంతంగా నిద్రపోయాడని చెప్పింది. చూడ్డానికి ఇది అమాయకమైన భక్తిలా అనిపించవచ్చు, కానీ చాలామంది విమర్శకులు దీన్ని ఆస్తికతగా పరిగణిస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదంటున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ను మెరుగుపరుచుకోవడానికి చాలామంది ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్నెట్ భక్తి ట్రెండ్ కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. ఇటీవల జరిగిన కావడి యాత్రలో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే ఈ యాత్రను కొందరు వెకేషన్ లాగా మార్చేశారని విమర్శకులు అంటున్నారు. కొందరు తమ గర్ల్ ఫ్రెండ్స్ పేరు మీద కావడి తెస్తుంటే మరికొందరు రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల కోసం కావడి మోస్తున్నారు. ఇది కేవలం సామాన్య ప్రజలే కాదు, కొందరు నాయకులు కూడా కేవలం PR అంటే పబ్లిసిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నారు. అసలు ఈ కావడి యాత్ర అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ కావడి యాత్ర జరుగుతుంది. లక్షలాది మంది శివభక్తులు వీరిని కావడియాలు అని పిలుస్తారు. ఈ యాత్రలో పాల్గొంటారు. ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. భక్తులు హరిద్వార్, గంగోత్రి, గఢ్ముక్తేశ్వర్ వంటి పవిత్ర ప్రదేశాల నుంచి గంగా జలాన్ని సేకరిస్తారు. ఆ పవిత్ర జలాన్ని కావడి అంటే భుజంపై మోసే ఒక కర్రకు కట్టిన కుండల్లో నింపుకొని వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తారు. ఇక్కడ ఆ గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఈ యాత్ర చాలా రోజులు పడుతుంది కాబట్టి దారిలో భక్తుల కోసం విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయబడతాయి. అయితే ఇది కేవలం నడక మాత్రమే కాదు. ఈ యాత్రలో కావడియాలు చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ కఠినమైన నియమాలేంటి? ఈ ఇంటర్నెట్ భక్తి యుగంలో ఆ నియమాలను పాటిస్తున్నారా లేక వాటిని కూడా ఉల్లంఘిస్తున్నారా చూద్దాం. బోల్బమ్ భజనావళి. దీని ప్రకారం కావడియాలు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ముందుగా బ్రహ్మచర్యం. వారు బ్రహ్మచర్యం పాటించాలి. పాదరక్షలు ఉండకూడదు. చెప్పులు లేకుండా నడవాలి. సాధారణ జీవితం గడపాలి. నూనె, సబ్బు వంటివి వాడకూడదు. ఏకాగ్రత. మనసును మరల్చి ఎలాంటి వినోదాలపైన వాళ్ళ దృష్టి పడకూడదు. శాంతం. ఎవరితోనూ గొడవ పడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. చాలా సంవత్సరాల పాటు ఈ యాత్ర ఇలాగే సాగింది. 90వ దశకం వరకు కేవలం సాధువులు మాత్రమే ఈ యాత్రను చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో కొత్త రకం ఫూల్స్ చాలా ఇరిటేటింగ్గా ఈ యాత్రలు చేస్తున్నారు. వీడియోలు తీసుకుంటున్నారు, వైరల్ చేస్తున్నారు, హ్యాష్ట్యాగ్లు క్రియేట్ చేస్తున్నారు. ఇక కొంతమంది కేవలం సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి, సోషల్ మీడియాలో కంటెంట్ని పెంచుకోవడానికి ఈ భక్తిని వాడుకుంటున్నారు. ఇక్కడే ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి ఉంది. పఠాన్ సినిమాలో ఒక పాటలో నారింజ రంగు దుస్తులు వాడినందుకే వారాల పాటు జాతీయ వార్తల్లో చర్చ జరిగింది. కానీ భగవాన్ పేరుతో జరుగుతున్న ఈ అపహాస్యమైన భక్తిని ఏమనాలి? దీనివల్ల కొంతమంది విమర్శకులు కావడి యాత్ర అనేది నిరుద్యోగుల జాతరగా మారిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక పోటీలాగా మారిపోయింది. ఎవరు ఎంత బరువైన కావడి తెస్తారనేదే పోటీ. ఒకరు 200 లీటర్లు, మరొకరు 250 లీటర్ల గంగాజలం తెస్తున్నారు. నిజంగా శివలింగానికి అభిషేకం చేయడానికి ఇంత జలం అవసరమవుతుందా? ఒక వ్యక్తి ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ జ్యోతి పేరు మీద కావడి తేవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ భక్తుల కోసం శ్రావణ మాసం మొత్తం ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. ట్రాఫిక్ మళ్లిస్తారు, పోలీసులు రక్షణ కల్పిస్తారు. అయినా సరే పొరపాటున ఎవరిదైనా వాహనం వీరికి తగిలితే ఆ వ్యక్తులు వాళ్ళపై కోప్పడరు కూడా. కానీ ఈ మధ్య ఇవన్నీ ఉల్లంఘించబడుతున్నాయి. ప్రతి దేశానికి ఒక పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ రోజుల్లో ఆలయాలకు వెళుతున్న వాళ్ళలో ఎక్కువ మంది భక్తిభావంతో వెళ్లడం లేదు. కేవలం ఫోటోలు, సోకులు చూసుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేసుకోవడానికి భక్తిని కూడా డిజిటలైజ్ చేస్తున్నారని చాలామంది బాధపడుతున్నారు. కొందరు అడగొచ్చు, ఇందులో తప్పేముంది అని. కానీ ఈ సరదా అంతా ఆలయాల ముందే ఎందుకు చేయాలి? దేశంలో వేరే ప్రదేశాలే లేవా? నిజమేంటంటే మనం గుడికి వెళ్లేది ప్రశాంతత కోసం, భక్తి శ్రద్ధలు చూపించడం కోసం, ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసం. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు రీల్స్ చేసుకోవడం, ఫోటోషూట్ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకుని అక్కడ సింగారాలు ఒలకబోయడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మీరే ఆలోచించండి. కొందరు వ్యక్తులు ఆ దేవుడి చిత్రాలను కూడా లెక్క చేయకుండా తమ నీచమైన పనులు కూడా చేస్తున్నారు. ఇది ఒక రకమైన అతి అయితే, దీనికి పూర్తి వ్యతిరేకమైన మరో రకం అల్ట్రా ప్రోమాక్స్ భక్తులు కూడా ఉన్నారు. భారతదేశంలో మతం పేరు మీద వ్యూస్ సంపాదించడం, ఫాలోవర్లను పెంచుకోవడం చాలా సులభం. సోషల్ మీడియా కొత్తగా వచ్చిన రోజుల్లో దేవుడి ఫోటో పెట్టి
లైక్ చేయకపోతే పాపం తగులుతుందనేవాళ్ళు, ఈ ఫోటోని షేర్ చేస్తే మీకు మంచి జరుగుతుందనేవాళ్ళు, ఈ ఫోటోని లైక్ చేయకపోతే మీకు కష్టాలు వస్తాయని మరికొందరు. ఇలా భక్తిని కూడా కమర్షియల్ చేసి లైక్స్, షేర్స్ అలాగే ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా వ్యాపారంగా మార్చేశారు. చాలామంది భావనలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కొందరు దీన్నే తమ పూర్తి కంటెంట్గా మార్చుకున్నారు. ప్రతి రీల్లో కేవలం స్నానం, భోగం చూపిస్తే వ్యూస్ రావడం ఆగిపోతాయి. అందుకే కొత్త కొత్త కథలు సృష్టిస్తున్నారు. ఉదాహరణకు ఈరోజు మాధవ్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు నేను నీకోసం గులాబ్ జామున్ చేస్తాను అని చెప్తే కృష్ణుడు సంతోషించాడట. ఇది ఎక్కడే భక్తి? ఇక ఇన్ని చెప్పడానికి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియాలో భక్తులుగా నటిస్తున్న వారిని బహిర్గతం చేయడం మాత్రమే. వీరు కేవలం తమ ఫాలోవర్లను పెంచుకోవడం కోసం, అలాగే రీల్స్ చేసుకోవడం కోసం, కొత్త కంటెంట్ కోసం, అలాగే జనాల ఎమోషన్స్ని గ్రాప్ చేయడం కోసం మాత్రమే ఈ భక్తి నాటకాలు ఆడుతున్నారు. నిజమైన భక్తి ఉన్నవాడెవ్వడూ కూడా గుళ్ళల్లో, గోపురాల్లో ఇలాంటి పనులు చేయరు. ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని ఆ ప్రసాదం తింటూ ఆ కోవెల వాకిట్లో మనశ్శాంతిగా కూర్చోవడమే భక్తి. దేవుడిని వరాలు అడగొచ్చు, ఇంకోటి అడగొచ్చు, కానీ ఆ దేవుణ్ణే ఆటబొమ్మను చేసి, ఆయన గుడినే కీలుబొమ్మను చేసి ఇలా వ్యూస్ సంపాదించి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? మీరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.